ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు వరదలు చాలా గ్రామాలను ముంచెత్తాయి. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో అక్కడ ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయి. అందరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి అంటున్న ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మొబినాతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలతో పాటు వరదలు కూడా పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముంచెత్తాయి. అయితే వరదలు తగ్గుతున్న ఈ క్రమంలో ఆ ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఇప్పటికే అనేక వ్యాధులు బారిన పడే అవకాశం అయితే ఉంది. సో వారందరూ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా అయితే ఉండాలి అనే విషయం మనతో మాట్లాడడానికి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మొబీనా గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ప్రస్తుతం అయితే వరద ముంపు తగ్గుతుంది, కానీ ఆ ప్రాంతంలో ప్రజలు ఏ చర్యలు తీసుకుంటే వారికి ఉపయోగకరంగా ఉంటుంది? ఇప్పుడు వరదలు వచ్చాక జనరల్గా మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటి కేసులు ఎక్కువ అవుతాయండి. అండ్ ఫీవర్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఫీవర్స్ అవి తగ్గించుకోవాలి అంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. అండ్ ఫుడ్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. మంచిగా అన్హైజీనిక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే బయట జనరల్గా ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేయలేకపోతారు. జనరల్గా బయట ఫుడ్ అవాయిడ్ చేసుకొని ఇంట్లోనే చేసుకొని ఏదైతే ఫుడ్ ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే తింటే బెటర్. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో అదేవిధంగా వారికి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏవేవి వాళ్ళ బాడీలో డిసీజులు వస్తాయనేది వాళ్ళు ఏ విధంగా గ్రహిస్తారంటారు? జనరల్గా ఫీవర్ కేసులే ఎక్కువ అవుతాయి. ఫీవర్ అండ్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివి ఎక్కువ కేసెస్ నమోదవుతాయి అన్నమాట. ఇలాంటప్పుడు కలరా, ఇంకా టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఈజ్ హైజీనిక్ ఫుడ్. మంచి హైజీన్ అంటే ఇంకా తెలుగులో ఏమంటారు, హైజీనిక్ ఫుడ్గా తినాలన్నమాట. దోమలు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి దోమతెరలు వాడాలి. అండ్ ఎప్పుడన్నా మీకు ఫీవర్ ఫీలింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. టెస్ట్లు ఏమన్నా అవసరం ఉంటే చేయించుకోవాలి. సో ఇది డాక్టర్ చెప్తున్నారు. ఖచ్చితంగా వరద ముంపు తగ్గుతున్న ప్రాంతాల్లో అయితే కాచి చల్లార్చిన నీళ్లు తాగితేనే ఆరోగ్యకరం. అదేవిధంగా హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి. ఖచ్చితంగా అయితే ఎటువంటి జ్వరం లక్షణాలు కనిపించినా వెంటనే ఆ డాక్టర్ని సంప్రదించాలని డాక్టర్స్ మనతో చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HMTV ఏలూరు నుండి.